పర్సంటేజ్ శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఒక తరగతిలో 60% బాలురు కలరు. బాలికల సంఖ్య 72 అయినా తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య మరియు బాలుర సంఖ్యను కనుగొనండి అన్నాడు. సో చూడండి ఇక్కడ మనకి బాయ్స్ ఇచ్చాడు. బాలురు బాయ్స్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 60%. ఓకే. గర్ల్స్ ఏమో 40%. టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ టోటల్ పర్సంటేజ్ 100%. ఓకేనా? బాయ్స్ గర్ల్స్ టోటల్. ఇప్పుడు మనకేమి ఇచ్చాడంటే బాలికల సంఖ్య 72 అయినా 72 అయినా బాలికలు అంటే అంత ఇక్కడ 40% గర్ల్స్. 40% ఈజ్ ఈక్వల్ ఎంత అన్నాడు? 72 అయితే బాయ్స్ ఎంతమంది? బాయ్స్ పర్సెంట్ 60% ఈజ్ ఈక్వల్ ఎంత? ఓకే. 60 ఇంటూ 72/40. 0 క్యాన్సిల్ చేయండి. 4 టేబుల్ 4 4 4 8 32. ఓకే. ఇక్కడ ఈ రెండు ఇంటూ చేసుకుంటే 108. సో బాయ్స్ ఎంతమంది అంటే 108 మంది, గర్ల్స్ ఏమో 72. సో ఇక్కడ మనకి టోటల్ అడిగాడు బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తము స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ ఏమో 108 ప్లస్ గర్ల్స్ ఏమో 72. దట్ ఈజ్ ఈక్వల్ మొత్తము పాఠశాలలోని విద్యార్థులు మొత్తము 180 మంది. అదే బాయ్స్ కావాలంటే బాలురు అయితే 108 మంది. సో ఆన్సర్ ఈజ్ 180. పర్సంటేజ్ శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. రాజు తన జీతంలో 20% ఇంటి ఖర్చులకు, 19% బట్టలకు, 15% కారు పెట్రోల్ కొరకు, 35% ఇంటి అద్దె కొరకు ఖర్చు చేసిన మిగిలిన సొమ్ము 5,600 అయినా రాజు జీతము ఎంత? చూడండి రాజు ఎంత ఖర్చు పెట్టాడో చూద్దాం. రాజు ఖర్చు పెట్టినది చూడండి ఒకసారి. 20% ఇంటి ఖర్చులకు, 19% బట్టలకు, 15% కారు పెట్రోల్ కొరకు, 30% ఇంటి అద్దె కొరకు ఖర్చు పెట్టాడు. అంటే చూడండి ఎంతో 50, 60, 70, 84%. 84% అతను ఖర్చు అయిపోతే మిగిలిన సొమ్ము చూడండి. మిగిలిన సొమ్ము ఎంతంటే 100లో నుంచి 84 తీసివేస్తే 16%. సో మిగిలిన సొమ్ము ఎంత అన్నాడు? ఇది సో ఇక్కడ చూడండి 16% ఈజ్ ఈక్వల్ టు 5,600. 16% అంటే ఏంటిది? మిగిలిన సొమ్ము. అయితే అతను జీతం కావాలంటే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? అతని జీతం రాజు జీతం ఎంత అంటే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి ఇక్కడ 100 ఇంటూ 56 5,600 డివైడెడ్ బై 16. చూడండి 4 టేబుల్ కొట్టేసు 4 4 16, 4 1 4 4 4 16. ఓకే. 0 0 మళ్ళీ 4 ఏకం కొట్టేసేయండి. చూడండి 4 3 12, 4 5 20 0. సో 35,000. రాజు యొక్క జీతం నెల జీతం 35,000. సో ఆన్సర్ ఈజ్ 35,000. పర్సంటేజ్ శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఒక పరీక్షలో 60% మంది విద్యార్థులు సైన్స్లోను, 65% మంది విద్యార్థులు తెలుగులోను పాస్ అయినారు. 34% మంది విద్యార్థులు రెండింటిలో ఫెయిల్ అయినారు. అయినా ఆ పరీక్షలో ఫెయిల్ అయిన వారి శాతము ఎంత అన్నాడు. చూడండి సైన్స్లో పాస్ పర్సెంట్, ఫెయిల్ పర్సెంట్. చూడండి తర్వాత తెలుగులో ఏమన్నాడు? 60% మంది విద్యార్థులు 60% మంది విద్యార్థులు సైన్స్లో 60% మంది విద్యార్థులు పాస్ అయితే ఫెయిల్ అయిన వాడు 40% మంది. ఓకే. అలాగే తెలుగులో 65% మంది విద్యార్థులు పాస్ అయితే 35% మంది విద్యార్థులు ఫెయిల్ అయినారు. అయితే ఏమన్నాడు? రెండింటిలో ఫెయిల్ అయిన వారి శాతము ఎంత? 34%. 34% అన్నప్పుడు దానికి షార్ట్ కట్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి ఇక్కడ ఏంటి? ఇప్పుడు మనం ఫెయిల్ రాద్దాం. ఫెయిల్యూర్స్ 34% మంది రెండింటిలో ఫెయిల్ అయినారు. 34% మంది. ఇక్కడ సైన్స్ తెలుగు. సైన్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు 40% మంది, తెలుగులో ఫెయిల్ అయిన వాళ్ళు 35% మంది. చూడండి ఇక్కడ 40% మంది అంటే ఇక్కడ 34 మంది వచ్చేసారు కాబట్టి ఇక మిగిలిన వాళ్ళు 6. ఓకే. తెలుగులోనేమో 1. ఎందుకని మొత్తం కలిపితే 35 మంది సరిపోయారు కాబట్టి వీళ్ళందరూ ఎవరు? ఫెయిల్యూర్స్. చూడండి
ఫెయిల్ అయినటువంటి వాళ్ళు 6 ప్లస్ 34 ప్లస్ 1. చూడండి ఎంతమంది ఇక్కడ 41% మంది ఫెయిల్ అయినారు. అయినా ఫెయిల్ అయిన వారి శాతము ఎంత అంటే ఆన్సర్ ఈజ్ 41%. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. 40 లీటర్ల పాలు మరియు నీళ్ల మిశ్రమంలో 25% నీరు ఉన్నాయి. ఆ మిశ్రమానికి 10 లీటర్ల నీరు కలిపితే నూతన మిశ్రమంలో పాల శాతము ఎంత అన్నాడు. చూడండి 40 లీటర్ల పాలు. ఓకే చూడండి 40 లీటర్ల పాలలో ఏమన్నాడు 25% నీరు. చూడండి 25% వాటర్ పోతే 75% మిల్క్. అంతే కదా మరి. 25% వాటర్ ఉందంటే 75% మిల్క్ ఉంది. అయితే 25% అంటే ఎంత చూడండి, ఎన్ని లీటర్లు చూడండి, 40 ఇంటూ 25% అంటే 20/25/100. చూడండి 25 1 జార్ 25 4 జార్ సో 10. 10 లీటర్లు 10 లీటర్ల నీరు ఉన్నది. ఓకే 10 లీటర్ల నీరు ఉంటే మొత్తం 40 లీటర్లు పోతే మిల్క్ ఎన్ని ఉంది 30 లీటర్లు. ఓకే 30 లీటర్ల పాలు 10 లీటర్ల నీరు ఉంది. వాడు ఏమంటాడు ఇప్పుడు, ఇంకొక 10 లీటర్లు నేను దీనికి వాటర్ కలిపాను. ఇంకొక 10 లీటర్ల వాటర్ కలిపితే ఎంత అయింది ఇప్పుడు ఇక్కడ 20 లీటర్స్ అయిపోయింది వాటర్. మిల్క్ ఏమో ఇది. అయితే వాడు ఏమంటాడు నూతన మిశ్రమంలో పాల శాతము ఎంత అంటాడు. పాలు ఎంత చూడండి, మిల్క్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మిల్క్ డివైడెడ్ బై మొత్తం ఎంత 50 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ చేయండి, 5 ఏకం 2 టైమ్స్ 60%. సో ఆన్సర్ ఈజ్ 60%. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 10% మరియు 8% పెంచినట్లయితే ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలో మార్పు ఎంత అన్నప్పుడు షార్ట్కట్ మెథడ్ నేను ఒకటి చెప్పాను మీకు. షార్ట్కట్ మెథడ్ ఏంటంటే x+y ప్లస్ xy/100. మైనస్ వస్తేనేమో తగ్గుదల, ప్లస్ వస్తేనేమో పెరుగుదల అనమాట. ఇప్పుడు సో పెంచాడు కాబట్టి ఆన్సర్ కూడా పెరుగుతుంది. ఏం పెరుగుతుంది, x అంటే తీసుకోండి 10% ప్లస్ y అంటే 8% ప్లస్ 10 ఇంటూ 8 డివైడెడ్ బై 100. ఓకే ఇక్కడ చూడండి 10 ప్లస్ 8 ప్లస్ ఇక్కడ 10 8 జార్ 80 డివైడెడ్ బై 100. ఇక్కడ చూడండి 10 ప్లస్ 8 ప్లస్ ఇక్కడ మనం 0 0 క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి చూడండి 0.8 పెట్టేసేయచ్చు. ఓకే 8/10 అంటే 0.8. ఇప్పుడు ఈ మొత్తం మనం యాడ్ చేసుకున్నాం అనుకో చూడండి 18.8% పెరుగుదల. సో ఆన్సర్ ఈజ్ ఇదనమాట. అంటే ఇక్కడ మనకి పొడవు వెడల్పుని పెంచినట్టయితే వైశాల్యంలో పెరుగుదల 18.8% పెరుగుదల. ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఏ.